6 నెలల క్యాంప్ ఆఫీస్ కట్టింది, కొత్త క్యాంప్ ఆఫీస్. మరి ముఖ్యమంత్రి గారికి ఏమో ఇల్లు లేదా అంటే, ముఖ్యమంత్రి గారు అంటే కేసీఆర్ కాదు, ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరున్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ఉండడానికి క్యాంప్ ఆఫీస్ లేదా అంటే క్యాంప్ ఆఫీస్ ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీస్ లేదని ఆ రోజు బేగంపేటలో క్యాంప్ ఆఫీస్ నిర్మాణం జరిగింది. ఆ క్యాంప్ ఆఫీస్ లో వాస్తు సరిగ్గా లేదంట, వాస్తు సరిగ్గా లేదని కొత్త క్యాంప్ ఆఫీస్ ప్రపోజ్ చేసి ఆ పక్కన ఉన్నటువంటి 9 ఎకరాల్లో అధికార గృహాలు ఉన్నాయి, ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నటువంటి గృహాలన్నీ కూడా కొట్టిపడేసి ఆ ఇళ్ళన్ని కొట్టేసి క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేసిన 9 ఎకరాలు అంటే 9 ఎకరాల ల్యాండ్ వాల్యూ తీసుకుంటే 450 కోట్లు ల్యాండ్ వాల్యూ. ఆ ల్యాండ్ వాల్యూనే 450 crores ఉంటుంది. అక్కడ దాదాపు 50 కోట్లు పెట్టి కొత్తగా నిర్మాణం చేసినటువంటి క్యాంప్ ఆఫీసు. మరి 6 నెలల్లో మీరు క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేసుకున్నారే, మరి 2.5 ఏళ్లలో ఏ గ్రామంలో ఒక 10 ఇళ్ళు కట్టిండ్రా, ఏ ఊళ్ళో ఒక 10 ఇళ్ళు కట్టిండ్రా అంటే ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఉండి వాస్తు పాలన మీద ఒక 100 కోట్ల వాల్యూ చేసేటువంటి భూమిలో ఈరోజు నిర్మాణం చేసుకుందనే మీ సొంత నివాసం కోసమని, వాస్తు కోసమని. మరి మామూలు ప్రజలు మరి ఎందుకు ఇల్లు కట్టలేకపోయినారు? ఎందుకు అయిందంటే నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు 19 లక్షల కోట్లు 19,000 కోట్లు పక్కకు పెట్టిన ఇల్లు కట్టడానికే రెడీగా ఉన్నాయి, ఇల్లు పక్కన పెట్టిన ఇల్లు కట్టడానికే అని చెప్పినటువంటి మాట. ఇంతవరకు ఎన్ని కట్టిండు అంటే ఆయన చెప్తున్నాడు 1200 ఇల్లు కట్టినని. అంటే 1200 ఇల్లు కట్టినంటే నేనే చెప్తున్నా 1200 కట్టినని. ఇక మీరేమవుతారు, నేను చెప్పిన 1200 కట్టినని ఇలా కడతా అని చెప్తున్నా. ఇక మీరు అడిగేది నేను కట్టిస్తా 2 ఏళ్ళ, మీరు అడిగేది నేను చెప్పిన 1200 ఇల్లు కట్టినని. అంటే ఇట్లా తన మాటకారి తరంతోన మనని అంటే భ్రమలో కూడా ఇంకా పెట్టేటటువంటి పరిస్థితి ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఇచ్చినటువంటి హామీలు లెక్క పెట్టుకుంటూ పోతే ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలు కానటువంటి పరిస్థితిలో మరి ఈరోజు అందరూ పెద్ద ఎత్తున మరి కాంట్రాక్టులు వచ్చే అందరూ రోడ్డు మీద ఎక్కిండు. ఒక పక్కనే హౌసింగ్ వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు తీకేసింది వాడి. హౌసింగ్ పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు కట్టినటువంటి సందర్భంగా ఎంతో మంది అవుట్ సోర్సింగ్ మీద తీసుకున్నటువంటి వాళ్ళు కానీ, ఆ యొక్క డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరినీ పీకేసి ఆ కార్పొరేషన్ క్లోజ్ చేసేసి మూతేసేసి కార్పొరేషన్ క్లోజ్, తాళం బంద, దాని తాళం వాళ్ళందరూ పక్క అన్నా చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఈరోజు తెలంగాణ వస్తే మా బతుకులు బాగైతాయి, ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వస్తాయి, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తల్లిదండ్రులు, మాకు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు, మరి కాంట్రాక్ట్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయితే అని చెప్పి ఆశతో